మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి రసీదులు లేకుండా తరలిస్తున్న 50 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక 7 రోడ్ జంక్షన్లో చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం అధ్యక్షుడు కూన రవికుమార్, శ్రీకాకుళం టీడీపీ యువ నాయకులు మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్. రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యాన్ని నెలకొల్పేందుకు కార్మికులంతా కంకణబద్దులవ్వాలని అన్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రన్న పాలనలో కార్మికులకు అందించిన పథకాలన్నింటినీ 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ పునః ప్రారంభిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కార్మికుల కష్టాలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, కార్మిక ద్రోహి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర టెక్కలి నుంచి రాష్ట్రంలోని 25 పార్లమెంట్ల పరిధిలో 92 నియోజకవర్గాల్లో కొనసాగిస్తున్నామని, కార్మికులంతా తరలివచ్చి కార్మిక చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు. జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులకు సంక్షోభం మామూలు కాదు. వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఈ రాష్ట్రం దాపరించింది. 2014-19 వరకు కార్మికులకి స్వర్ణయుగం అయితే 2019 నుంచి 24 వరకు కార్మికులు నరకం అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి, రవాణా కార్మికులు తీసుకోండి, ఆశా వర్కులు చూసుకోండి, అంగన్వాడీ వర్కులు చూసుకోండి, మున్సిపల్ వర్కులు చూసుకోండి, అన్ని వర్గాల కార్మికులు ఈ రాష్ట్రంలో 1,53,00,000 మంది కార్మికులు ఉన్నారు. అందరూ కార్మికులు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ ఆ జగన్మోహన్ అధికారం కోల్పోవాలంటే కార్మికులందరినీ ఐక్యం చేయాల్సిన బాధ్యత టీఎన్టీసీ ఉంది. వాళ్ళని చైతన్యపరిచి చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీని జనసేనతో కలిసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడం కోసం టీఎన్టీసీగా కార్మిక చైతన్యపరచడం యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ యాత్ర ఎక్కడి నుంచి బయలుదేరి కుప్పం దాకా సాగుతుంది. అందులో 25 పార్లమెంట్లు 92 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ విజయంలో టీఎన్టీసీ పాత్ర కూడా కీలకంగా పోషించబోతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కార్మికులందరికీ న్యాయం చేయడం కోసం టీఎన్టీసీ ముందుని పోరాడబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు మేలు జరిగే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టబోతామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా యువకులం పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వల్ల కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వెలుగెత్తి చాటడానికి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు, అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ లెనిన్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని టెక్కల్ నుండి కుప్పం వరకు చేపట్టడం జరిగింది. ఇది 28 రోజుల పాటు జరుగుతుంది. దీనికి ఈరోజు శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున కార్మిక సోదరులందరూ బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఎందుకంటే కార్మికులు భవన నిర్మాణ కార్మికులే కాకుండా మొత్తం ట్రావెల్స్ నుండి అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయింది. కనుక మళ్ళీ మనం బాగుపడాలంటే, మన భవిష్యత్తు బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవసరం ఉంది. కనుక కార్మిక సోదరులందరూ సంఘటితమై మళ్ళీ కష్టపడి తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దిల్సుఖ్ నగర్ కు చెందిన భివాని భక్తి పరవశ్యంతో పాటలు పాడుతూ ఎన్నో టీవీ ఛానల్స్ కు తమ పాటలను అంకితం చేసింది. అలాగే రమా పాటల ద్వారా ప్రజల హృదయాలను పులకరింపచేసే దేవుని పాటలు ఈజీగా పాడిస్తోంది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి దుర్గమ్మ, వచ్చును తల్లి లలితమ్మ, వచ్చును తల్లి రేణుకాంబ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లలిత రావమ్మ, సౌభాగ్య దుర్గా రావమ్మ అమ్మా, సౌభాగ్య రేణుక రావమ్మ, నుదుట కుంకుమ
కుంకుమాన విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలమున మిరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య దుర్గా రావమ్మ సౌభాగ్య రేణుక రావమ్మ ఎస్కోట మళ్లీ కడుబండికి టికెట్ ఇవ్వొద్దు అంటూ బస్సులలో విశాఖ తరలి వెళ్లి వైవి సుబ్బారెడ్డిని కలిసి విన్నవించుకున్న నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల నుంచి ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు ఆదివారం ఉదయం ఎస్కోట మండలం నుంచి ఎంపీపీ సోమేశ్వరరావు జెడ్పీటీసీ సభ్యురాలు ఎం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో 17 మంది ఎంపీటీసీ సభ్యులు 15 మంది సర్పంచులు పలువురు నాయకులు సుమారు 80 మంది వరకు 2 బస్సుల్లో బయలుదేరారు. గత 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు తమ పట్ల వ్యవహరించిన తీరు, ఇబ్బందులు తదితర విషయాలన్నీ ఏకరువు పెడుతూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్నారు. అందరూ ఒకే అజెండాతో గళం వినిపించనున్నారు. ఎక్కడి నుంచో ఎన్నికల ముందు వచ్చిన కడుబండిని పార్టీ ఆదేశాల మేరకు గెలిపించామని, ఆయన వ్యవహార శైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేయనున్నారు. ప్రత్యామ్నాయ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి తెస్తున్నారు. సుమారుగా 150 మంది ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ప్రెజెంట్ ఎంపీటీసీలు, ప్రెజెంట్ సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు 5 మండలాల నుంచి కూడా ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా వైవి జిల్లాలో కూడినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి బయలుదేరడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఎన్నిసార్లు మనం చెప్పినా ఆయన ఏకదాటిగా ఒకే వర్గాన్ని తయారు చేసుకొని ఎప్పుడు కూడా ప్రజల్లోనూ ఎటువంటి నిలబడిన వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు చెప్పిన పనులే ప్రజలకి అవసరమైన పనులు చేయకుండా వాళ్ళు రిలీజ్ వ్యాపారాలు చేసుకోవడానికో దేనికో మరి వాళ్ళు పెట్టుకొని వాళ్ళతో ఏదైతే చెప్తారో ఆ పనులు చేస్తుందో పార్టీ ఎలా పోతుందో అనవసరం. మాకు టికెట్ ఇస్తారో మేము గెలుచుకుంటాం ఆలోచన ఉన్నారు. కానీ ఆ రోజు తీసుకొచ్చి గెలిపించాం. 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఈ ఎస్కోట ఇంతకుముందు అలాగే ఇబ్బంది పడ్డాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇక్కడ ఈ 5 మండలం నుంచి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సపోర్ట్ చేయరని ఈ ఎమ్మెల్యే టికెట్ మార్చి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు స్థానికంగా ఉన్నటువంటి వారికి టికెట్ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డి తెలియపరచడం కోసం ఈరోజు బయలుదేరి దగ్గర సుమారు 5 మండలాల నుంచి కూడా ఒక 500 మంది ప్రజాప్రతినిధులు వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ గారి పార్టీ అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయినా స్పందించలేదు. కానీ ఈరోజు మాత్రం మరి ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ సీఎం అవ్వాలంటే ప్రతి ఇక్కడ ఎందుకు రాజకీయ ఎప్పుడో వీళ్ళు గుజరాడుకుంటూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే పార్టీలు ఈరోజు మన గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని మన స్థానిక శాసనసభ్యులు పడిపండి శ్రీనివాసరావు గురించి ఆయన పరిస్థితి, ఆయన తాలూకా పనితీరు గురించి ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి తెలియపరచడం కోసం అనేసి మన నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి అందరూ కూడా స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఎవరో ఆయన మాకు తెలియదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని ఇక్కడికి మాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాన్లోకలైనటువంటి కడుబండి శ్రీనివాసరావు మాకు ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. అప్పటికి కంచుకోట అయినటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆయన్ని కానుకగా మేము 2019లో అందించడం అయితే జరిగింది. అయితే మేము చేసిన కష్టానికి ఏ విధంగా ఆయనైతే మా స్థానిక సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క పనులు కూడా చేయకుండా తనకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకరిద్దరు అంటే నాకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డిగా చరిత్రలో నిలిచిపోయే పని చేశారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 3,000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ పెన్షన్లు పెంచడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్దేనన్నారు. అచ్చంపేట మండలంలో 2019 నాటికి 6,738 మందికి కేవలం 68 లక్షలు పెన్షన్లు రూపంలో అందితే ఇప్పుడు 9,079 మందికి 2.71 కోట్లు పెన్షన్ల రూపంలో అందిస్తున్నామన్నారు. అచ్చంపేట గ్రామంలో గతంలో 1,075 మందికి 11 లక్షలు మాత్రమే పెన్షన్లు అందాయని ప్రస్తుతం 1,676 మందికి 50 లక్షలు పెన్షన్ కానుకగా అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సీఎం జగన్ను తనను కుటుంబ సభ్యుడిలా చూస్తున్నారని, 25 ఏళ్లు పాలించిన వ్యక్తి, ఆ తర్వాత 10 ఏళ్లు పాలన చేసిన వ్యక్తి నియోజకవర్గ
నియోజకవర్గంలో చేసిందేమీ లేదన్నారు. కానీ తాను 4.5 ఏళ్లలో గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లతో పాటు గ్రామాన రోడ్లు వేశామన్నారు. మనూరే తీసుకోండి, ఎక్కడో వద్దు, ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు. మనూరే స్కూల్స్ తీసుకోండి, దాదాపు 4 కోట్ల రూపాయలు మనం స్కూల్స్కి వచ్చినాయి. మరి హాస్పిటల్స్, మరి రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలాగా లెక్కేసుకుంటే ఈ గ్రామానికి పోలీస్ స్టేషను, ఇలాగ లెక్కేసుకుంటూ పోతే ఈ గ్రామంలో ఎన్నో 5 కోట్ల రూపాయలు బట్టి జలజీవన్ ద్వారా మరి ఇంటింటికి ట్యాప్లు అది కూడా డైరెక్ట్గా రావడం జరిగింది. అది కూడా టెండర్ వేశారు, అది కూడా త్వరలో మరి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని డెవలప్మెంట్లు మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేకపోయింది. ఎక్కడ కూడా దీంట్లో కనీసం 1/4 కూడా చేయలేకపోయింది. మరి ఈ ప్రాంతానికి మనం వచ్చిన తర్వాత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి కృష్ణానది మీద మాదిపాడు జగ్గేపేటకి బ్రిడ్జి కూడా ఒకటి శాంక్షన్ చేసి టెండర్ పిలిచారు. మరి అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఈ ప్రాంతం చివరి ప్రాంతం, యాక్చువల్గా మనకి తెలంగాణకి మనకి బోర్డర్ ప్రాంతం. రేపు ఆ బ్రిడ్జి కనుక అయితే స్టార్టింగ్ పాయింట్ అయితే మన ప్రాంతం డెవలప్ అవడానికి ఒక గొప్ప అవకాశం కూడా ఈ బ్రిడ్జి ద్వారా రాబోతుంది. ఈ ప్రాంతం అన్ని రకాలుగా కమర్షియల్గా, అగ్రికల్చర్గా, మరి ట్రాన్స్పోర్ట్గా అన్ని రకాలుగా అభివృద్ధి కావడానికి ఇది ఒక మెయిన్ పిల్లర్ లాగా కూడా ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి నేను సగౌరవంగా తెలియజేస్తున్నా. మరి నేను దీని ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, మేము అభివృద్ధి చేసాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. మేము నచ్చితేనే, మేము కావాలనుకుంటేనే మేము ప్రజల్లో ఉంటున్నాం. మరి మేము కావాలనుకుంటే మాకు ఆశీర్వదించండి మమ్మల్ని. మరి ఇంత మంచి పనులు చేసిన వాళ్ళని ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బీసీలపై కపట ప్రేమ చూపుతూ వారిని మభ్యపెట్టే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సాధికార పేరుతో బస్సు యాత్రలు చేస్తున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి బీసీ సాధికార బస్సు యాత్రలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం కల్పించి వారిని రాజకీయంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. ఈ రాక్షస పాలనను పారద్రోలేందుకు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. 4.5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం, అవినీతి లేదన్నారు. ప్రస్తుతం టీ దుకాణంలో సైతం ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్న క్రమంలో అవినీతిని కప్పుపుచ్చుకునేందుకే క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని మద్యం దుకాణాలలో అవలంబిస్తున్నారు. రాష్ట్రంలో గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాల వల్ల రోడ్లన్నీ ఛిద్రమైపోయి ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సప్లాన్ నిధులను సైతం వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. బంగాళాఖాతం అవతలకి తరిమి తోలాలని రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదు, అవినీతి అంటూ లేదు. మరి కొన్ని వేలు కోట్లు చేతులు మారే ఈ లెక్కరకు మాత్రం ఫోన్పే కానీ, ఆన్లైన్ పేమెంట్ కానీ ఏది లేకుండా క్యాష్ అండ్ క్యారీ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే దాంట్లో కేవలం తన అవినీతిని ఉనికి పుచ్చుకునే దానికే చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఇసుక, గ్రావెలు, ఈ గ్రావెల్ దోపిడీ వల్ల గ్రామీణ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక బస్సు కండక్టర్ని శాసనసభ్యుడు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో మంది బీసీలకి, యువకులకి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మందిని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. రాజ్యాధికారాన్ని ఇచ్చింది బీసీలకి తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలు జపం చేస్తూ బీసీ సాధికారిక యాత్ర అని చెప్పని బస్సు యాత్రలు చేస్తున్నా అంటే
అది బీసీల మీద కపట ప్రేమే కానీ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్ల. ఆయన గత 4 సంవత్సరాల్లో సుమారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసే కానీ కేవలం 132 కోట్లు మాత్రమే ఆయన బీసీలకు ఖర్చు చేశాడు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనిల విజయచంద్ర తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అన్న నినాదంతో ఈ నెల 10వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి రానున్నారు. ఈ కార్యక్రమానికి ఓ పండగలా జరుపుకునేందుకు పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన బోనిల విజయచంద్ర ఈ కార్యక్రమానికి సుమారు 2,50,000 మంది తరలి రానున్నారని, కావున మన నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బొబ్బిలి తరలి రావాలని కోరారు. రామారావు గారు ఇంతకుముందు తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అంటే అప్పట్లో రాష్ట్రం మొత్తం కూడా జేజేలు కొడుతూ రాష్ట్రం అంతా ఒకటై అప్పుడున్న అరాచకాన్ని పారదోలి తెలుగుదేశం గెలిపించడం జరిగింది. అదే నినాదం తీసుకుంటూ ఇప్పుడు కూడా రా కదిలిరా అని నినాదం యూజ్ చేస్తూ 22 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మా రాష్ట్ర అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా 10వ తారీఖున విజయనగరం పార్లమెంట్ పరిధిలో కొవ్వూరి నియోజకవర్గంలో 10వ తారీఖు మార్నింగ్ మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. ఈ రా కదిలిరా అని ప్రజల్ని చైతన్యపరచడానికి ఎలాగైతే ఈ రాష్ట్రం దగా చేసిందో, ఎలాగైతే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పాలన ద్వారా దళితులు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ దగా పడ్డారు. మహిళలకి, ఆడపడుచులకి వాళ్ళకి మానభంగాలు జరుగుతూ గౌరవం కూడా లేకుండా పోతుంది. దళితుల్ని దారుణంగా, అతి కిరాతకంగా దౌర్జన్యాలకు గురి చేస్తూ జరుగుతుంది. బీసీలని ఏదైతే ఉందో, బీసీలు మేము ఎప్పుడు తెలుగుదేశం ఏమని పిలుస్తుందంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీ అని పిలుస్తాం. ఇంకో ముందుకెళ్తూ నేనేమంటానంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీసే కాదు, బీసీస్ అంటే ద బెస్ట్ కమ్యూనిటీస్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అలాంటి పార్టీని మనం కాపాడలేకపోతే రాష్ట్రం రేపు శూన్యం అయిపోద్ది. మళ్ళీ ఈ మూర్ఖుడు కానీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నుంచి మనల్ని ఉండే పరిస్థితి ఉండదు. ఇది గమనించాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకొని మళ్ళా రేపు 2024లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు తీసుకొచ్చాడు. ఒక్కొక్కరి మీద 8 లక్షల రూపాయలు ఒక మనిషి మీద అప్పు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ గమనించాలి. అంతేకాకుండా ఈరోజు ఆ రోజు ఏం చెప్పాడు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నాడు. ఇచ్చాడు ఎవరికన్నా? ఈరోజు కరెంటు స్విచ్ చేస్తే షాక్ కొడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సుమారు 45,000 కోట్ల రూపాయలు ఈరోజు మన మీద భారం మోపినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆలోచించాలి. మనం అందరం కూడా ప్రతి ఒక్క నాయకుడిగా మనం ఉన్నాము అంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి. అలాంటిది ఈరోజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద ఉన్న ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద ఎటువంటి రసీదులు లేకుండా తరలిస్తున్న సుమారు 50 లక్షల రూపాయల నగదును జీలుగుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద జీలుగుమిల్లి ఎస్ఐ వి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పి సుభాష్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి నుంచి ఆంధ్రాలోని రావులపాలెంకు APGH 6777 నెంబర్ కారులో ఎటువంటి రసీదులు లేకుండా నగదును తీసుకెళ్తుండడంతో స్వాధీనపరుచుకున్నట్లు పోలవరం సిఐ బి వెంకటేశ్వరరావు తెలిపారు. విఆర్ఓల సమక్షంలో నగదును లెక్కించి ఐటీ కార్యాలయానికి తరలించనున్నట్లు సిఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ వి చంద్రశేఖర్, విఆర్ఓలు తిరుపతమ్మ, మాధురి, సిబ్బంది ప్రవీణ్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంష్తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
మంగళగిరి టు తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లిలో శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ కమిషనర్ మనీష్ కుమార్ సింగ్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాధిక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి బ్రోచర్ను ఆవిష్కరించి వారు మాట్లాడుతూ భవిష్యత్తులో శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ మరిన్ని ప్రాజెక్టులు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ ప్రతినిధి కొండా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఫార్చ్యూన్ హోమ్స్లో 40 ఫ్లాట్లు నిర్మించడం జరిగిందని, గత 4 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నామని, ఇప్పుడు నిర్మించే ఫ్లాట్లో 30 డబుల్ బెడ్రూమ్, 10 త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు గత ఏడాది ఏప్రిల్లో ప్రారంభించడం జరిగిందని, ఈ ఏడాది జూన్కి అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి చేసి అందజేస్తామని తెలిపారు. త్వరలోనే తాడేపల్లిలో మరో ప్రాజెక్టు చేపడుతున్నామని, అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కూడా చేయబోతున్నామని, భవిష్యత్తులో మధుర ప్రజలకు అందుబాటు ధరలలో మరిన్ని ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి డెవలపర్స్ స్ట్రీట్ ఫార్చ్యూన్ హోమ్ ప్రతినిధులు దంటు కోటిరెడ్డి, కొండా వేణు సందీప్ రెడ్డి, ఆరుముళ్ల వినయ్ కుమార్ రెడ్డి, తమ్మ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Good afternoon. I am Manish Kumar Singh, DGM State Bank of India, Vijayawada. And today, as we are present here for brochure inaugural ceremony of this Fortune Homes, which is developed by Srinidhi Developer, and I wish them a very good luck for their ongoing project as well as this project also. So best of luck for this project as well as ongoing project. ప్రతాప్ రెడ్డి, ఫార్చ్యూన్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్. ఈరోజు ఎంటీఎంసీ లిమిట్స్లోని కుంచినపల్లిలో శ్రీ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ శ్రీనిధి డెవలపర్స్ బోత్ కంబైన్ ప్రాజెక్ట్గా ఫార్చ్యూన్ హోమ్స్ 40 ఫ్లాట్స్ లగ్జరీస్ ఫ్లాట్స్ని కన్స్ట్రక్షన్ చేశాము. ఈరోజు ఎస్బీఐ డీజీఎం గారు మనీష్ కుమార్ సింగ్ గారు, అదేవిధంగా నిర్మల్ కుమార్ గారి చేతుల మీదుగా మా ఫార్చ్యూన్ హోమ్స్ బ్రోచర్ ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. శ్రీ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ లాస్ట్ 4 years నుంచి తాడేపల్లిలో చాలా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము. శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 40 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశాము. ఇందులో 30 2 BHK ఫ్లాట్స్ అండ్ 10 3 BHK ఫ్లాట్స్ ఉన్నవి. ఈ ప్రాజెక్ట్ని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాము. దీని షార్ట్ టైంలోనే ఈ ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని 24 దిస్ ఇయర్ జూన్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. చాలా క్వాలిటీతో మంచి గుడ్ స్పెసిఫికేషన్స్తో ఈ ప్రాజెక్ట్ని మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము అప్కమింగ్ ప్రాజెక్ట్స్గా కూడా తాడేపల్లిలో విల్లా ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాము. అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్స్ కూడా చేయబోతున్నాము. ఇన్ ఫ్యూచర్ చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ చేయాలనుకుంటున్నాము. మీ అందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉదయగిరి నియోజకవర్గం మొత్తం మెట్ట ప్రాంతం, మొత్తం 8 మండలాలు ఉన్నాయి. అందులో జలదంకి మండల ఆయకట్టు సోమశిల జలాలపై ఆధారపడి ఇక్కడ రైతులు పంటలు పండిస్తారు. కానీ ఐఓబి సమావేశంలో కావలి కాలువకు 3 టీఎంసీ నీరు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు ఎన్నో ఆంక్షలు, నీరిచ్చేందుకు కుదరదు అంటే కుదరదని అధికారులు తెగేసి చెప్పినా పట్టు విడక విశ్రమించక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనను నమ్ముకున్న రైతన్నల కళ్లల్లో ఆనందం చూడాలని ఒకే ఒక్క లక్ష్యంతో పోరాటానికి దిగారు. సోమశిల అధికారులతో చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. జిల్లా కలెక్టర్ మంత్రుల దృష్టికి విషయం తీసుకెళ్లినా జలదంకి మండలం రైతాంగానికి నీరు ఇవ్వడం కుదరదన్నారు. ఇక ముఖ్యమంత్రి వద్ద జలదంకి మండల రైతాంగానికి నీటి పంచాయతీని ఉంచి ఒప్పించారు. ముఖ్యమంత్రి ఒకే ఒక్క హామీతో సోమశిల జలాలు విడుదల కావటమే కాక చినక్రాక రిజర్వాయర్ దగ్గరలోకి ఆదివారం మధ్యాహ్నానికి సోమశిల జలాలు చేరాయి. ఇదంతా ఒకెత్తు అయితే జలదంకి మండలం పరిధిలోని కావలి కాలువలో పూడికతీతతో ఉందని రైతన్నలు రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన ప్రతిపాదనలు పంపి పనులు ప్రారంభించడం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో తన సొంత నిధులు వెచ్చించి పనులు చేయటమే కాక 24 గంటల్లో రిజర్వాయర్కి సోమశిల జలాలు వచ్చేలా చేశారు. దీంతో జలదంకి మండలం రైతాంగం కళ్లల్లో ఆనందం నిండింది. తమ కోసం శ్రమించిన మేకపాటి రాజన్నతోనే మేమంతా అని ధన్యవాదాలు తెలుపుతున్నారు అక్కడి రైతులు. ఆదివారం జలదంకి మండలం రైతాంగంతో కలిసి కొత్తపాలెం వద్ద కావలి కాలువ ద్వారా వస్తున్న సోమశిల జలాలను ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు.
సోమశిల వాటర్ను గురించి జలదంకి మండలంలో ఇంత ఇంపార్టెంట్ అనే సంగతి నాకు మొదట్లో తెలియదు. వర్షాలు లేని కారణంగా నన్ను రైతులందరూ వచ్చి నన్ను అడగటం కానీ, సరే నేను సీఎం గారిని, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చెప్తాను అని చెప్పి జరగడం జరిగింది. సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనకు ఈ విధంగా మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఒకే మండలం నాకు ఉండేది, వాటర్ అవసరం ఉండేది మా మండలం అని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వెంటనే రాజన్న మీకేమి ఇబ్బంది ఉండదు, నేను మీకు వాటర్ ఇప్పిస్తాను, మీ రైతులు అందరూ పైరు పెట్టుకుంటారు, మీరేమి దిగులు పడే అవసరం ఉండదు అని చెప్పి నాకు ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరేమి టెన్షన్ పడబాకండి, మీ రైతులకు చెప్పండి, అయితే వాటర్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకునే పద్ధతిలో ఉంటే వాళ్ళకి కావాల్సినంత వాటర్ ఇస్తాం మేము అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే మొన్న 4వ తేదీ వదులుతామన్నారు. మరి బహుశా నిన్న ఎప్పుడో వదిలినట్టుంది, నిన్న మొన్న. ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండారు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పైరు మంచిగా పండుతుంది, వాళ్ళ కోరిక తీరుతుంది. ఖచ్చితంగా జలదంకి మండలంలో నేను రైతుల కోరికలు తీర్చినట్టే వాళ్ళు నా కోరిక తీరుస్తారని ఆశిస్తున్నా. తర్వాత అధికారులు కాలువలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నాయి, గడ్డంతా మొలిసింది, దాన్ని కూడా కొంచెం అప్పుడికి తీస్తే చాలా బాగా వాటర్ ఫ్రీగా వస్తుంది, వాటర్ వేస్ట్గా పోదు అని చెప్పారు. అదేవిధంగా ఒక మిషన్ పెట్టి ఈరోజు నేను ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగానే నేను ఆ అమౌంట్ కూడా నేను ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఒక 50,000 కూడా ఇస్తున్నాను. దానికి ఇంకేమన్నా అయితే కూడా ఇస్తాను. రైతులందరూ హ్యాపీగా ఉండాలని నా కోరిక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి రసీదులు లేకుండా తరలిస్తున్న 50 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.